గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పిఏ రాజాతో సహా పోలీసులు 11 మందిని ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అయితే ఏదో రోజు ఇది జరుగుతుందని అందరికీ తెలుసు కనుక ఇదేమీ పెద్ద వార్త లేదా విశేషం కాదని చెప్పొచ్చు. వంశీ అనుచరులు ఆయన అనుమతి, ప్రోత్సాహం లేకుండానే టీడీపీ కార్యాలయంపై దాడి చేయరు కనుక ఆయన ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని భావించవచ్చు. కనుక దీని ప్రధాన సూత్రధారి ఆయనే అవుతారు. నాడు వైసీపీలో ప్రభుత్వంలో అన్ని తానే చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, వంశీ వంటి వైసీపీ నేతలను ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తుండేవారని, వాటిని వారు తూచా తప్పకుండా పాటిస్తుండేవారని వైసీపీని వీడిన నేతలే చెబుతున్నారు. కనుక టీడీపీ కార్యాలయంపై దాడి కేసు వెనుక వైసీపీలో ఇంకా చాలా మంది ఉన్నారని అర్థమవుతుంది. టీడీపీ కార్యాలయంపై దాడితోనే వైసీపీ నేతలు సంతృప్తి చెందలేదు. నాడు వంశీ అనుచరులను అడ్డుకునేందుకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేత పట్టాభిపై ఎదురు కేసు నమోదు చేసి ఎంతగానో వేధించి జైల్లో పెట్టారు కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశం లేనిదే టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారంటే నమ్మశక్యంగా లేదు. అవునో కాదో ఆ పోలీసులనే అడిగితే వారే చెబుతారు. ఇంతకీ ఈ విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలవుతుంది. కానీ ఇంతవరకు వల్లభనేని వంశీని టచ్ చేయలేకపోతుంది. వంశీ పైన టచ్ చేయలేకపోతున్నప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబులను టచ్ చేయగలదా? వారినే ఏమీ చేయలేకపోతే ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్, విజయసాయి రెడ్డిల దరిదాపులకైనా వెళ్లగలదా అనే సందేహం కలుగుతుంది. ఈ లెక్కన జగన్ వద్దకు చేరుకోవడానికి కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్లు సరిపోవేమో. ఇది అసమర్థత లేక ఆచితూచి అడుగులు వేయడమా? టీడీపీ నేతలే చెప్పాలి. జగన్ లేదా వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష సాధింపు అని వైసీపీ చాటింపు వేసుకుని ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. కానీ కూటమి ప్రభుత్వం మరో 4.5 ఏళ్లు అధికారంలో ఉండబోతున్నప్పుడు ఈ సానుభూతి లెక్కలు అవసరమా అని శ్రేయోభిలాషులకు ప్రశ్నలకు టీడీపీ నేతలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.